కులగణనతో ప్రపంచ నివ్వెరబోయేలా తెలంగాణను అభివృద్ధి చేసినందుకు సోనియా గాంధీ స్వయంగా అప్రిషియేట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాసిందనమాట. అంటే ఈయన ఢిల్లీలో ఉన్నాడు, ఆనే లేఖ రాసి చేతికే ఇచ్చి ఉంటుందిలేండి. సో ఈయన ఆనందం తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే కాంగ్రెస్లో సోనియా గాంధీ లాంటి దేవత లెటర్ రాయడం అనేది చిన్న విషయం కాదు. సో ఈయన ఆనందంతో ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఇది ఒక ఆస్కార్ అవార్డు, నోబెల్ అవార్డు అని పాపం గొంతు పెగలలేదు ఆయనకు, మాట్లాడుతుంటే మాటలు రావడం లేదు. ఈ అవార్డులన్నీ ఎందుకు ఇస్తారు అనేది ఆయనకు కూడా పెద్దగా తెలియదు, బట్ అన్నాడు. సో దీన్ని బట్టి ఒక విషయం మీరు గమనించండి. ఈ రోజుల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు అంటే ఎవరు? భజనకారులు. అంటే ముఖ్యంగా ఈ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలను వదిలేస్తే మిగతా పార్టీలో భజన, ఒక కుటుంబాన్ని భజన, నాయకుడి భజన, నాయకుడి భార్య భజన, కొడుకు, కూతురు, అల్లుడు, బామ్మరిది, వాడి కొడుకు, డ్రైవరు, ఇట్లా అందరు కుటుంబం మొత్తాన్ని భజన చేసేవాడే రాజకీయ నాయకుడు. ఇటు భజన చేయాలి, రెండు పబ్లిక్ ఎలా ఉండాలి, పెళ్ళి, పేరంటము, పెద్ద మనిషి ఫంక్షను, చావు, దినము ఏదైనా వీడు అటెండ్ అవుతాడు. పెళ్ళికి పిలిచినప్పుడు అబ్బాయి ఎమ్మెల్యే వచ్చినట్టు ఆడి నీ కూతురు పెళ్ళికే కాదు, ఏ ఇంట్లో పెళ్ళి ఉన్నా పోతాడు, ఏ ఇంట్లో దినం పెట్టినా వాడు పోతానే ఉంటాడు. ఎందుకంటే ఇవాళ రేపు ఎమ్మెల్యే, ఎంపీ అంటే గిదే పని అనుకుంటున్నారు జనాలు. నేను డిగ్రీ చదివేటప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు అని ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేది. ఆయన స్పీచ్ కోసం టీవీ ముందు కూర్చొని చూసేది. కాలేజ్ ఎగ్గొట్టి ఆయన స్పీచ్లు విన్న రోజులు ఉన్నది. టీవీ చూడడానికి వీలు పడకపోతే నెక్స్ట్ డే పేపర్లో ఆయన ఏం మాట్లాడని చదివేది. అట్లాంటి లీడర్లు ఇప్పుడు ఎవడున్నాడు? ఇది భజనకారులు, చిల్లరగాళ్ళు, ఏది మన బూతులు మాట్లాడే వాళ్ళు, విషయ పరిజ్ఞానం లేదు. ఇప్పుడు కొందరు పేర్లు చెప్తే అట్ అయిపోయి మనోభావాలు, వాళ్ళ మనోభావాలు అట్ట కాదు, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్, మా కులపోని అంటావా, మా లీడర్ని అంటావా అని అట్ట అయ్యేటోళ్ళు ఉంటారు. అందుకని పేర్లు అవసరం లేదు. దాదాపు 90% తెలుగు రాష్ట్రాల్లో లీడర్లు ఇలాంటి చిల్లరగాళ్ళే ఉన్నారు. వీళ్ళకు ఒక విషయ పరిజ్ఞానం లేదు, ప్రజా సమస్యల గురించి అవగాహన లేదు, ఏమీ లేదు. నాయకుడి భజన, ప్రజల్ని చూతగాలని అంటే అవులగాలని చేయాలి, ఈ పనుల్లోనే ఉన్నారు లీడర్లు అంటే.